సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జిహ్వాగ్రే బంధన ప్రాప్తి. మనం గనక మాట కొంచెం దుర్భాషణ మాట్లాడినా, పొగరుతో మాట్లాడినా ఏమవుతుంది? మనం తీసుకెళ్ళి బంధించి కట్టిపడేస్తారు. అంటే మాట మనం మాట్లాడి, ఎందుకంటే శాస్త్రంలో చెప్తూ ఉంటారు, పెద్దలంతా అంటూ ఉంటారు, నాలుగుకి నరం లేదు, అది ఏమైనా మాట్లాడుతుంది. కానీ అది మాట్లాడించేది ఎవరు? బుద్ధి. ఆ బుద్ధి ఎలా ఉండాలని ఇందాక కర్మానుసారిని అన్నాం. కానీ కర్మానుసారంగా ఉన్న బుద్ధి మనస్సుతో కలిసినప్పుడు, ఆ మనస్సు ఈ జిహ్వతో కలిసినప్పుడు మాట బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మాట వల్ల బంధనం ఏర్పడుతుంది. అంతేకాదండి, జిహ్వ అగ్రే మరణం ధ్రువం. ఈ మాట వల్లే, మాట సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మరణం కూడా వస్తుంది.